99 ప్రేక్షకులకు నమస్కారం. నిధి నుంచి జహాపన అని చెప్పి ఒక సినిమా, కొత్త సినిమా వస్తుంది. ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్లు ఇక్కడ ఉన్నారు. హీరో ఆనంద్ వర్ధన్, చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు. హీరోయిన్ పేరు నవమి. ఆ హీరో ఏమో చిన్నప్పటి నుంచి స్క్రీన్లో చూస్తే కనుక లాక్కొని ఇట్లా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంత ముద్దుగా ఉండేవాడు. ఇప్పుడు పెద్దగా అయిపోయాడు, గడ్డం వచ్చేసింది. ఆ గడ్డం చాలా అడ్డంగా ఉంది ముద్దు పెట్టుకుందాం అంటే. అది ఒక్కసారి చూడండి, మీరు గుర్తుపడతారేమో. నమస్కారం ఆనంద్ వర్ధన్ గారు. యా, సో వీల్ టాక్ అబౌట్ లేటర్. యా, చిన్నప్పుడు ఫెలో మీరు బాగా చిన్నప్పటి నుంచి బాగా ముద్దుగా యాక్టింగ్ చేసిండ్రు, చాలా మంచిగా అనిపించింది. ఏ సినిమాలు చేసింది చెప్పండి ఆడియన్స్కి. నేను ప్రియరాగాలు చేశాను. ప్రియరాగాలు జగపతి బాబు గారితో 4 సినిమాలు చేశాను. ఓకే. ప్రియరాగాలు, మావిడాకులు, పెళ్లి పందిరి, పెళ్లి పీటలు. ఓ జగపతి బాబు. ఓకే. ఇంకా తర్వాత వెంకటేష్ గారితో 3 సినిమాలు చేశాం. సూర్యవంశం, ప్రేమించుకుందాంరా, సుభాష్ చంద్రబోస్. ఓ చిరంజీవి గారు. నాగార్జున గారితో నేనున్నాను చేశాను. నేనున్నాను. ఓ నేనున్నాను. అచ్చా, చైన్ లాగడుతుంది. ఓ ఓకే. ఇంకా చేశాను చిరంజీవి గారితో. తర్వాత చిరంజీవి గారితో శ్రీమంజునాథ చేశావు. ఇంద్రాలో చిన్న రోల్ చేశావు. ఆయన మేనల్లుడి చిన్నప్పుడు రోల్ చేశారు. ఇంకేమైనా చేసినా? తర్వాత అర్జున్ గారితో చేసా, సేమ్ శ్రీమంజునాథలో సౌందర్య గారు. అర్జున్ తమిళ్. అమితాబ్ బచ్చన్ గారితో చేసా, హిందీ సూర్యవంశం. ఓ సో ఆయన ఈవీ గారి డైరెక్షన్ మొత్తం మన డామినేషన్ ఆ సినిమాలో కూడా. ఎన్ని సినిమాలు ఇప్పటికి? 20-25 ఉంటుంది. 20-25 సినిమాలు చిన్నప్పుడు. పెద్ద అయినాక ఫస్ట్ టైం ఇదే. ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరికింది మీకు? ఈ పక్కన ప్రోడక్ట్ ఇది సనత్ నగర్ దొరికింది. ఆయన ఈ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు సినిమా గురించి అన్నట్టు చెప్పి గురించి చెప్తా, ఎట్లా అర్థం కాదు కాబట్టి తెలియకుండా. సో ఫస్ట్ షాట్ పెడితే అన్న ఇప్పుడు ఫ్లైట్లో వచ్చింది ఒకటి, వచ్చి చూస్తుంది, మేము చూస్తున్నాము, ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, మాకేం అర్థమవుతలేదు, అసలు ఆడిషన్ పెడుతున్నాము, ఏం అర్థం కావట్లేదు అసలు. సరే అదంటుంది ఇదంటుంది, అటు ఉరుకుతుంది, అంతా బాగానే ఉంది. యాక్టింగ్ చేపిస్తేనేమో చేస్తుంది బాగానే. మేము ఆలోచిస్తున్నాం, అసలు చాలా చిన్న పిల్లలకు ఉంది, ఏది మరి మనకి కరెక్టా కాదా, అది ఇవన్నీ ఆలోచిస్తున్నాం మేము. మీకు తెలుగు వచ్చా? నేను ఆలోచిస్తున్నా ఆ రోజు అసలు ఏం చేసింది అసలు ఆ రోజు అని. ఎందుకు తెలుగు రాదనుకుని నేను మాట్లాడుతున్నాను అప్పటి నుంచి. వచ్చన్న అంటే అర్థమవుతుంది, మాట్లాడుతుంది బాగానే. మీరు ఎక్కడి నుంచి యాక్చువల్లీ? నా ఊరైతే కేరళ అమ్మాయినే. కేరళ అమ్మాయి. తెలుగు ఎట్లా వచ్చింది ఇక్కడ? ఇక్కడ మూవీ చేస్తున్నా కాబట్టి వచ్చింది అంతే. అచ్చా, మీకు తెలుగు రాదనుకో. మేము ఇంకా నయం, ఇంకా తెలుగు వస్తుంది. పర్లేదు, మళ్ళీ ఏదైనా మాట్లాడితే. ఇదే ఫస్ట్ సినిమా? ఇది ఫస్ట్ మూవీ యాక్టింగ్ చేసిన మూవీ. ఇదే రిలీజ్ అయింది నాంది మూవీ. అందులో యాక్టింగ్ చేయలేదా? అంటే గుడ్ క్వశ్చన్. ఫస్ట్ యాక్టింగ్ చేసిన మూవీ ఇది. అది ఏం చేసిండ్రు? అది ఇది అయిపోయిన తర్వాత అది చేసా. అచ్చా, కానీ రిలీజ్ అది అయింది. అది రిలీజ్ అయింది నాంది. ఓ ఇంకా ఇంకేమైనా? OMG అనే ఒక మూవీ కూడా రిలీజ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు ఇది రిలీజ్ అయిపోతున్నా. మొత్తం ఎన్ని సినిమాలు చేసిండ్రు? ఇక్కడ 3 మూవీస్ చేశాను. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మలయాళంలో చేశాను. మలయాళంలో చేస్తాను. ఎన్ని సినిమాలు చేశాను? మలయాళంలో 4 మూవీస్ చేస్తాను. ఇక్కడ ఆఫర్ ఎట్లా వచ్చింది? అక్కడ మేనేజర్స్ తో కాంటాక్ట్ చేసి. ఈ అబ్బాయి హీరో అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అనిపించింది అలాగే ఏం లేదు, ఒక ఫ్రెండ్ అలాగే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరం చూడినప్పుడు ఒక చిన్న సీన్ ఇచ్చారు డైరెక్టర్. దానికంటే ముందు ఫస్ట్ అసలు ముఖం చూపించి వీడి హీరో అనగానే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది చూసా ఇట్లా. అది నేను చెప్తున్నా, నేను వచ్చినప్పుడు ఇదే హీరోని ఇంట్రొడ్యూస్ చేశాను. అప్పుడు ఇదేం లేదు కదా, ఫుల్ క్లీన్ షేవ్ గా ఉంది. క్లీన్ షేవ్ ఇదే హీరోయిన్, చిన్న పిల్లగా ఉంది, ఇదేనా హీరో సినిమా పేరు, చిన్న బేబీగా ఉంది. అది కాదు, మీరు ఇంకా తెలుగు ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. ట్రై చేస్తున్నారు కదా, మీతో అందరితో మాట్లాడి. వెరీ గుడ్. ఇంకో 10 ట్రిపుల్ వేస్ అంటే వచ్చేది పూర్తిగా. సో అప్పుడు ఇదేనా హీరో, నేను థింక్ చేస్తా. ఓకే అప్పుడు నేను హీరోయిన్ అయితే నేను ఇలాగే చిన్న పిల్లలు అనుకుంటారు. ఓకే, సో మీకు ఏమనిపించింది ఈఎంఐ హీరోయిన్ అని? ఈఎంఐ చూసారికి
ఫస్ట్ ఇంప్రెషన్? మేము యాక్చువల్గా అప్పుడు అంటే ఒక క్యారెక్టర్ కోసం ఇట్లా కొంచెం అనుకుంటున్నాం, ఒక వెరైటీ క్యారెక్టర్ అది, దానికి కొన్ని స్పెసిఫిక్స్ ఉన్నాయి, అందరు సెట్ అవ్వరు అనమాట దానికి. కొంచెం నాకంటే ఏజ్లో పెద్ద ఉండాలి, సో అలాంటి క్యారెక్టర్ అనమాట, కొంచెం ఒక వెరైటీ క్యారెక్టర్ అది. అయితే చూస్తున్నాము అన్ని చూస్తున్నాము, సడన్గా ఈ అమ్మాయిది ఒక రీల్ కనబడ్డది. ఏదో దానికి ఏదో మలయాళం పాటకో తమిళ పాటకో దేనికో చేసింది, ఒక టిక్ టాక్ వీడియోని రీల్ అనుకుంటా, ఏదో చేసింటే ర్యాండమ్ గా చూసాము, పర్ఫెక్ట్ ఇచ్చింది అనమాట ఒక దగ్గర ఎక్స్ప్రెషన్ ఇట్లా. ఓకే మీరు అనుకో రిక్వైర్మెంట్ ఏదో అంటే అట్లా తగిలింది అది చూడంగానే. ఓకే అయితే ఒకసారి పిలిపించి మాట్లాడదాం అని చెప్పి అట్లా వచ్చినప్పుడు చూస్తే అన్ని చిన్నపిల్లనే, అటు దుక్కుతుంది ఇటు దుక్కుతుంది అంటుంది అంటుంది. మాకేమో అట్లా కాదు, నువ్వు నాకంటే పెద్ద అని చెప్పి అది కొంచెం అంటే వెరైటీగా అట్లా తీసుకున్నాము. బట్ తర్వాత సెట్ అయిపోయింది అనమాట ఇక అట్లా. యాక్షన్ లో ఏం చేస్తున్నారంటే చూడండి, అదే తర్వాత చూడకండి. యాక్షన్ బాగా చేస్తుంది మొత్తానికి, బాగా చేస్తుంది మొత్తానికి. ఎనీ కంప్లైంట్స్ అబౌట్ యాక్టింగ్, అబౌట్ పర్ఫార్మెన్స్? చెప్పు ఏదైనా చెప్పు. ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన గురించి కొంచెం విమర్శలు చెప్పండి. ప్లస్ మైనస్ చెప్పండి. మైనస్ చెప్పు. మనం ఏదైనా యాక్ట్ చేసినప్పుడు చేస్తాడు, సో ఇరిటేటింగ్ వస్తుంది నాకు. అచ్చా, మీరు యాక్టింగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాడు ఆయన? నేను ఏదైనా చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం నేను ఏం చూసుకుంటుంటా తెలుసా, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా అడ్డొస్తున్నాయా, కుక్ వస్తుందా, ఎవరైనా వస్తున్నాడా అడ్డం, నేను చూసుకుంటా, నేను అన్ని చూసుకుంటుంటా అక్కడ. దానికి నువ్వు డిస్టర్బ్ అయితే నేనేం చేయాలి? ఇప్పుడు చెప్పాను ఆమె గురించి, ఆమె చెప్పింది కదా. నువ్వు ఇట్లనే అంతా నేను ఒకటి చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది ఆడ, అప్పుడప్పుడు మన బాడీ లాంగ్వేజ్ వల్ల ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మనం చేసేది ఒకటి పని ఉంటుంది, ఆడ అర్థమయ్యేది ఇంకొకటి ఉంటుంది. ఆడ అంత టైంలో చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాం మనం, అవునా కదా. ఏదో కాస్త నీకు తెలుగు అర్థమైన తర్వాత కొంచెం ఓకే సరే పోన్లే పాపం అని ఏదో కాస్త అట్లా అర్థం చేస్తారు. పోనీ ఏమని చెప్పని అన్నట్టుగా అడ్జస్ట్ అవుతున్నారు మీరు, అంతేగా. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఆ పోనీ ఏదో చెప్తున్నాడు, చిన్న బాయ్ బేబీ చాక్లెట్ బాయ్ ఏదో చెప్తున్నాడు, వదిలేశారు. మీకు ఎట్లా అనిపించింది తెలుగు సినిమాలు చేయడం? మీ ఫ్రెండ్స్ కోలిక్స్ ఏమంటారు అక్కడ వాళ్ళు? మన కేరళలో తెలుగు సినిమాలు చేస్తున్నాం, సో యూఆర్ పాన్ ఇండియన్ హీరోయిన్. ఫస్ట్ అడిగేందుకు వస్తుంటే మీకు తెలుగు వచ్చా, అక్కడ వచ్చిన తర్వాత యాక్టింగ్ కష్టం అవుతుంది కదా అలా అడిగారు మీ ఫ్రెండ్స్ కోలిక్స్ సినిమాలో ఉన్నవాళ్ళు? ఫిలిం వాళ్ళు ఉన్నవాళ్ళు ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ, వెళ్ళు, అది లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం ఉండదు, అక్కడ వచ్చిన తర్వాత నేర్చుకోవద్దు, అందరూ అలాగే ఉంటది, సో మీరు వెళ్ళు, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పండి. చాలా మంది మలయాళం హీరోలు ఇక్కడ, హీరోయిన్స్ ఇక్కడ ఉన్నారు, చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా, చాలా మంది అందంగా కూడా ఉంటారు. నాకు కూడా అదే చెప్పారు, చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేవాడు అన్నాడు. అంటే ఇప్పుడు లేదనే కదా, ఇప్పుడు లేదనే చిన్న పలకనామాకే పంచాయన్నట్టు. నిజమైన నాకేం పోయేదే ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఏంటి ఇప్పుడు అయితే ఇంతమంది పెద్దవాళ్ళతో చేసింది కదా, మీకు ఏమైనా సజెషన్స్ వాళ్ళది తీసుకున్నారా, ఇన్స్పైరింగ్ అయ్యేమని చేసుకున్నారా మీ యాక్షన్లో? చిరంజీవి గారు లాగా చిన్నప్పటి నుంచా? అంటే నేను కామన్ గా వాళ్ళందరి నుంచి దగ్గర తీసుకుంది ఒకటి మాత్రమే ఏంటంటే డిసిప్లిన్. అచ్చా, అందరికి కామన్గా ఉండేవి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా అన్న, బట్ లోపల చూసుకుంటే అందరికి కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఆ స్టేచర్లో ఉండడానికి కానీ, లేకపోతే ఆ స్టేజ్కి రావడానికి కానీ, అందరిలో కొన్ని కామన్ ఉంటాయి. మనం జస్ట్ ఆ లిస్ట్ తీసి పక్కకు పెట్టినాం అనుకో, అందరికి ఇట్లా టిక్కులు పడతాయి అనమాట దాంట్లో. సో అట్లా రెండు చెప్పు. మెయిన్ టైమింగ్ ఒకటి, టైమింగ్కి వస్తారు, పర్ఫెక్ట్ టైమింగ్కి వస్తారు, టైమింగ్కి చేస్తారు, టైమింగ్కి రిలీజ్ చేస్తారు సినిమా. కరెక్ట్ చెప్పింది. సో ఏం చెప్పింది వాడలేదు, నాకు ఆనంద్కి మాత్రం లేదంటే టైమింగ్ రిలీజ్ చేశారంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, లేదు జర టైం పట్టింది కదా సినిమాకి, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది తప్పలేదు. సో ఇప్పుడు ఏంటంటే అట్లా ఒకటి, తర్వాత డిసిప్లిన్ ఒకటి, అంటే సెట్లో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కానీ, ఇప్పుడు చిన్న వైర్ తగిన లేకపోతే లైట్ స్టాండ్ తగిన దాన్ని దండం పెట్టుకోవడం కానీ, ప్రతి దాంట్లో ఒక చిరాకు పడకుండా అట్లా. సో వాళ్ళకి తెలుసు దీని వాల్యూ, అది ఈ సెట్లో ఉన్న ప్రతి ఐటమ్ ప్రతి మనిషి వాల్యూ వాళ్ళకి తెలుసు వాళ్ళకి. సో అదొకటి, అంటే ఎంతెంత ఖర్చుతోటి ఇవన్నీ జరుగుతుంటే ఒక రోజుకి అనే దానికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, అదొకటి. అండ్ డెఫినెట్లీ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ సిన్సియారిటీ, ఇంకా అవన్నీ అదే చెప్తున్నా కదా, కామన్ చేస్తే చాలా ఉంటాయి.
జస్ట్ ఏంటంటే వాళ్ళ అలగ్ స్టైల్ ఉంటారు తప్పితే, బట్ అండర్లయింగ్ బేస్ అయితే. మీరు అంటే మీరేం చదువుకున్నారన్నా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీటెక్ అన్నా. ఇక్కడ హైదరాబాద్లో సిఎంఆర్ కాలేజ్. మీరు పుట్టిన పెరిగిందంతా హైదరాబాద్? అంతా హైదరాబాద్. పక్కా ఆర్టీసీ క్రాస్ రోడ్, థియేటర్ల మధ్యలో పెరిగిన క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్. నా 25 ఏళ్ళ జీవితం ఉన్నాడు. హీరో అవుదాం అనుకున్నారా మీరు? ఎట్లా అంటే నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే, నాకు అసలు ఊహ తెలియని టైంలోనే నేను సినిమాల్లోకి ఎంటర్ అయిపోయాను. తర్వాత సినిమాలు చూడడం కూడా అదే టైంలో స్టార్ట్ చేసిన. 2 ప్యారలల్ గా జరిగింది నాకు. సో నాకు ఏంటంటే ఏం తెలియకుండానే 2 అట్లా వచ్చేసి. సో జీవితంలో ఫస్ట్ లవ్ అంటే అమ్మాయిలు అంటారు కదా, అట్లా నాకు సినిమా అనమాట. జీవితంలో ఫస్ట్ లవ్ ఏంటంటే ఏదైనా నేను దేనికైనా ఇట్లా టోటల్గా ఎగ్జైట్ అయ్యి ఒక 2 గంటలు అన్నీ మర్చిపోయిందంటే అది సినిమా కోసం. అట్లా ఆర్టీసీ క్రాస్లో సంధ్య, సుదర్శన్, దేవి, ఓడియన్, ఇట్లా సప్తగిరి, ఉషామయూరి, సుభాష్, శ్రీ సాయిరాజ, లెఫ్ట్ వెళ్తే తెలుగు, రైట్ వెళ్తే హిందీ, అసలు మ్యాడ్ ఉండేదన్నమాట లైఫ్ అక్కడ. సో అట్లా పెరిగి థియేటర్లు అంటే మంచి ఇష్టం అనమాట నాకు, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం. ఈ సినిమాలో మీరు నటించిన యాక్షన్ సీన్లు చాలా ఉంటాయి కదా, దాంట్లో ఎవరైనా హీరో ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఎవరో పెద్ద హీరో, అరే ఇది ఆ సినిమా హీరో అట్లా చేసి మనం కూడా అట్లా చేద్దామని ఆ హీరో? లేదన్నా, అంటే అట్లా ఎప్పుడు ఆలోచించాను నేను. అంటే ఆ స్టోరీకి వాడేం చెప్పాలనుకుంటున్నాడు అన్నది మాత్రమే చూసుకుంటాడు అన్నాడు. ఓకే, వీడి బాధ ఏంది, వీనికేం కావాలి ఇడ, అంతే తప్ప దాన్ని నాలాగా కూడా చేద్దాం అనుకోను, ఇంకొకరిలాగా కూడా చేద్దాం అనుకోను, వాడిలా మాత్రమే చేద్దామని ట్రై చేస్తా. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ నిద్రించు జహాపన. ఈ నిద్రించు జహాపన టైటిల్ జస్టిఫికేషన్ టెల్ మీ అబౌట్ ది టైటిల్. నిద్రించు జహాపన ఎవరు జహాపన? ఎవరు ఈయన? అచ్చా, ఇప్పుడు పడుకుంటారంట. ఇప్పుడే పడుకుంటారు. అది ఒక రీజన్ ఉంది. అచ్చా, అది రీజన్ ఏంటి? సినిమా చూడాలి. ఓకే, దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క రీజన్ ఉంటది. వాళ్ళు ఎలా అయిపోయింది, పోయారు, ఏదైనా ఒకటి పోయింది. సో ఏంటి రీజన్, లైక్ ఆ రీజన్ కి ఒక ఏదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటుందా అని అన్ని ఈ వాళ్ళతో ఉంటది. ఈ సినిమాలో మీరు హీరోయిన్, మీరు ఆయన ఉన్నాయి, ఇద్దరు హీరోయిన్లు. ఇదేంది ట్విస్ట్? రోషిని సోహటా అని ఇంకొక అమ్మాయి. మామూలుగా అంటే మీరు చిన్నప్పుడు అప్పుడు ఉన్న హీరోలకు అందరికి ఇద్దరు హీరోయిన్లు పెట్టారు. అది కూడా ఇన్స్పిరేషన్ అయింది చెప్పగా. ఇద్దరు హీరోయిన్లు ఉండడం ఇన్స్పిరేషన్ అంటే స్టోరీలో రిక్వైర్మెంట్? అది రిక్వైర్మెంట్ ఉందన్న, లేకపోతే తీసుకుని. ఇంకెవరు హీరోయిన్? రోషిని సహోటా అని. రోషిని సహోటా, పంజాబీ కుడియా. ఓ పంజాబీ. ఆమె ఏంటి ఈమె ఎందుకు? ఆమె పగటిపూట వచ్చే లవ్ స్టోరీ, ఈమె రాత్రిపూట వచ్చే లవ్ స్టోరీ, అట్లా అనమాట. నిద్రించి జహాపన అంటే అట్లాంటి జహాపన కాదు, ఇది కొంచెం వేరే టైప్ జహాపన. పగటిపూట వస్తుందా? అంటే ఈమె మూన్ లవ్ స్టోరీ, ఆమె సన్తో ఉన్న లవ్ స్టోరీ, డే లవ్ స్టోరీ అలాగా. లాస్ట్కి ఏమవుతుంది? ఇంతకి ఈ మూన్ ఆ సన్ చేసుకుంటారు, సంతూర్ని? 2 ఒకటైతే ఏమవుతుంది? ఓ, అంటే ఇది ఉంటది అది ఉంటది కదా జీవితంలో. ఓకే, సో అట్లనే అది కూడా ఉంటది. సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి మొత్తం? 3 పాటలు అన్నా. ఈమెకి ఎన్ని పాటలు, ఆమెకి ఎన్ని పాటలు, మీకు ఎన్ని పాటలు? అంటే మొత్తం కథకు సంబంధించిన పాటలే అన్ని. నాకు ఏంటంటే గ్యాప్ లేక పాటలో కూడా స్టోరీ వేసినాం అనమాట. అన్ని ముందుకి డాన్సులు చేసి ఏం చేయలేము మేము, ఎందుకంటే మాకు ఇంత స్టోరీ ఉంది, టైం ఇంతనే ఉంది. నాడు ఆ పాట కూడా కథలాగా చెప్తాం, కథలే అన్ని. మాంటే సాంగ్ మొత్తం మాంటేజ్, పక్కా స్టోరీ ఉంటుంది దాంట్లో. అదే పక్కా స్టోరీ ఉంటుంది దాంట్లో. అంటే ఒక ఫేజ్ మొత్తం. ఇప్పుడు సూర్యవంశంలో పాట స్టార్ట్ అవ్వ ముందు ఒక బస్సు ఉంటుంది, కట్ చేస్తే 10 బస్సులు వస్తాయి చూసినాం, అట్లాంటి ఫేజ్ అనమాట. సో ఈ అమ్మాయితో ఈ అమ్మాయికి 2 పాటలు ఉంటాయి, ఆ అమ్మాయితో ఒక పాట ఉంటుంది. ఎవరు బాగా చేస్తారు? ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు అంటే నిజంగా చెప్తున్నా, అంటే నాకు తెలుసు అడుగుతారు మామూలుగా ఇట్లా అని చెప్పి, కావాలని కూడా చెప్తలేను, అంటే దగ్గరుండి చూసా కాబట్టి చెప్తున్నా. ఇద్దరు వాళ్ళ కెపాసిటీస్ లో పాపం బెస్ట్ ఇచ్చారు. ఆమె కూడా ఎక్స్పీరియన్స్ సినిమాలు చేసి, ఆమె కూడా చేసింది అన్న, ఒక సినిమా చేసింది, ఓ కళ అని చేసింది, డిజ్నీ హాట్స్టార్. ఓ కళ అని అదే కళ వచ్చింది. ఇప్పుడు నిద్రించి జహాపన చూసావా మరి? ఫస్ట్ మా నిద్రించి జహాపన వస్తే తర్వాత ఓ కళ వచ్చింది. పడుకోవడంలో ఉన్నాయి, ఎందుకంటే మాది ఫస్ట్ నిద్రపోయింది మాది, తర్వాత ఆమెకి ఓ కళ వచ్చింది. కళ వచ్చింది. అరే ఏం కలుస్తుంది. హైలైట్ ఏంది తెలుసా? ఈ అమ్మాయి పేరు నవమి, సినిమాలో రాత్రిపూట లవ్ స్టోరీ. ఆ అమ్మాయి పేరు రోషిని, పగటిపూట లవ్ స్టోరీ. చూడు మరి సినిమాలో ఏమేమో కలుస్తున్నాయి అన్ని. ఓకే, అట్లుంది మరి మొత్తం కథ. సో ఇక మొత్తం సీరియస్గా ఉంటుందా ఇట్లా? అయితే కొంచెం ఎమోషనల్ లవ్ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ నడుస్తుంటది, అట్లా ఒక గెస్సింగ్ వర్క్ నడుస్తుంటది. అట్లా నువ్వెవరు మాకు అంటే ఆడియన్స్ తెలియకపోయినా తెలిసినట్టే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. అట్లే అసలు అంటే ఆ సినిమాలో 2 గెటప్లు ఉన్నాయి.
ఆ 2 ముఖాలు గుర్తుపడతారా లేదా అన్న డౌట్. ఇంకెవరు ఉన్నారు మీరిద్దరు కాకుండా? వీళ్ళిద్దరు కాకుండా పోసాని గారు ఉన్నారు, తెలిసిన వాళ్ళు audience. తర్వాత కల్పలత గారు ఉన్నారు, పుష్పరాజు గారు మదర్, ఆవిడ కూడా దీంట్లో నా మదర్ అనమాట. మీకు నచ్చిన సీరియల్ సినిమాలు? ఇది ఒక నా పిక్. నేను ఫస్ట్ టైం నేను నా ఫోటో చూస్తున్నా. ఆ ఫోటో చూస్తున్నప్పుడు ఒక డైలాగ్స్ అని ఆ సినిమాకు డైలాగ్ ఎవరు కొడతారు అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ హీరో ఈ క్యారెక్టర్ ఇప్పటి వరకు అర్థం చూడలేదు, అవుట్ ఆఫ్ వరల్డ్ ఎలా ఉంటే తెలియదు. 25 year ఓల్డ్ అమ్మాయిది. సో వాళ్ళు ఎలా ఉంటుంది కూడా వాళ్ళకి తెలియదు. నీకేం అర్థమైంది చెప్పాను? అర్థంలో పడుకుంది అసలు అసలు అర్థం అనేది మీకు తెలియదు. 20 years తర్వాత అర్థంలో చూస్తుందంట ఈమె. అది కాదు మొత్తానికి అదే అనుకున్నా, మొత్తానికి ఏదో వేరే స్టోరీ వచ్చింది. ఇది హైలైట్. ఇది నువ్వు అంత సీరియస్గా విన్నప్పుడు అనుకున్నాను. యాక్చువల్లీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి ఒకసారి, మళ్ళీ అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాను. నేను చిన్నప్పటి నుంచి నేను అద్దంలో అరే అసలు ఆయన పేరేంటంటే ఎట్లా చూడలేదు. సో ఒక మిర్రర్ లేదు ఇంట్లో. సో బయట వరల్డ్ ఎలా ఉంటే కూడా తెలీదు. ఇంట్లో పెరిగాను, ఇంట్లో నాన్న అక్కతో మాట్లాడుతున్నారు కాబట్టి వేరే ఇక్కడ కూడా నా ఫోటో నా రూపం ఎలా ఉంటే కూడా నాకు తెలియదు. సో ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ వరల్డ్ వచ్చి నేను హీరో ఒక డ్రాయింగ్ నాకు చేస్తాడు, ఒక పిక్ డ్రాయింగ్ చేస్తాడు. అది చూసి ఫస్ట్ నా రూపం నేను చూస్తున్నా ఫస్ట్ దాంట్లో. సో దాని సీన్ నాకు చాలా నచ్చింది. ఏమనిపిస్తుంది, ఏమంటారు ఆ సీన్ చూసి? అంటే ఆ డ్రాయింగ్ చూసి బా ఎవరి అమ్మాయి అంత అందంగా ఉంది అనుకుంటున్నారా? లేదు ఏంటి రాసిన ఏంటి ఏం చెప్తారు డ్రాయింగ్ కి? గీసిన బొమ్మ. నువ్వు గీసిన బొమ్మ చాలా అందంగా ఉంది, నిజంగానే నేను ఇంత అందంగా ఉందానా అని ఒక డైలాగ్ అలాగా ఫస్ట్ అడుగుతాను. ఏమనిపించింది మీకు చూసాక? అందంగా అనిపించిందా? అది ఫస్ట్ అయ్యో నేను ఈ మూవీకి వచ్చినప్పుడే ఫస్ట్ డ్రాయింగ్ చేసిన ఇక్కడ పక్కనే కదా. అవును, చెప్పింది ఇందాక వచ్చేటప్పుడు అనుకుంటున్నాం. ఇక్కడ పక్కన ఇది ఉంది కదా ఆర్ట్ గ్యాలరీ ఒకటి, అక్కడ వాళ్ళు లైట్ డ్రాయింగ్స్ చేస్తుంటారు. సో అక్కడే వేయించామన్నమాట పెయింటింగ్. ఫస్ట్ డే హైదరాబాద్ వచ్చి ఫస్ట్ డే ఇక్కడికి వచ్చాను డైరెక్ట్. అది పెయింటింగ్ చేసి ఆ పెయింటింగ్ కదా నేను అప్పుడే చూసాను అది దానిలో. అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఓకే నేను ఇంత బాగున్నాను అని ఒక ఫీల్. అంటే మామూలుగా మీ ఫీలింగ్ ఏంటి మీ గురించి? నాకు ఓకే కదా, నాకైతే వెరీ సీరియస్ క్వశ్చన్ అది. అమ్మాయి ఆలోచిస్తుంది 2 minutes ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు. నా హైట్ అయితే నాకు చాలా ఇష్టం. అందరూ నా హైట్ గురించి మాట్లాడతారు ఎప్పుడైనా. ఓ ఇంత హైట్ ఉంది అమ్మాయి. 5'6" 5'7"? 5'9". నాకు డౌటే. సో అందరూ హైట్ గురించి చెప్తారు. అదే ఇట్స్ మై ప్లస్ పాయింట్. నేను అప్పుడు నేను థింక్ చేశాను బ్యూటీ అని ఫేస్ లో లేదని థింక్ చేస్తున్నా. ఫేస్ లో లేదా బ్యూటీ? మనస్సు ఇక్కడ మన అందరితో మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటది బ్యూటీ అని. ఫేస్ లో అది కొంచెం మేకప్ చేస్తే బ్యూటీ ఎలానో మీ ఇప్పుడు ఎట్లున్నారని మీరు అనుకుంటున్నారు? మీరు అందంగా ఉన్నారు. The inner beauty is much more important than the outer beauty. కానీ ఈవిడకైనా స్పెషాలిటీ ఇన్నర్ బ్యూటీ అవుటర్ బ్యూటీ రెండు బాగున్నాయి. అంటే నాకు ఏది లేదను. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను. ఎందుకు పాలిటిక్స్ అంటే ఇష్టం? పాలిటిక్స్ అంటే ఇష్టం. ఇంకా వాళ్ళ కాలేజీలో ఒక సబ్జెక్టే ఉంది. నేను హ్యుమానిటీస్ అయిపోయిన తర్వాత పోలీస్ ఏమైపోయాక అదే దాని తర్వాత పాలిటిక్స్ తీసుకున్నా. సో నేను చిన్నప్పటి నుంచి అక్కడ మలయాళంలో చేస్తున్నా. సో +2 చదివినప్పుడే సినిమాలు ఎంటర్ చేశాను. సో ఈజీగా కొంచెం ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవాలంటే పాలిటిక్స్ తీసుకున్నా. అయిపోయిందా అది? అయిపోయింది. ఫ్యూచర్ మరి ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు మోడలింగ్ కూడా చేస్తున్నా. ఇంటర్నేషనల్ లెవెల్లో మోడలింగ్ చేస్తున్నా. మోడలింగ్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. మీ గేమ్ ఏంటి, గోల్ ఏంటి, యాక్చువల్ లాస్ట్ డెస్టినేషన్ ఏంటి? ఫస్ట్ కరెక్ట్ అయిన క్వశ్చన్ కరెక్ట్. గేమ్ ఏంటి చెప్పు. గేమ్ కాదు అన్న, యాక్చువల్లీ నేను బౌక్సర్ కూడా. బౌక్సర్ అదే గేమ్. సో నాకు బాక్సింగ్ అక్క నీకు దండమే. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు పాప? 8-9 years అని. ఇప్పుడు ఇట్లా చేతుల మించి లారీలు వెళ్ళిపోతాయి ఏమనుకుంటున్నావు? అప్పుడే 6 years. ఓహో, మొత్తం చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నారా? టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. ఏదైనా ఎందుకు అది నేర్చుకుని సెల్ఫ్ డిఫెన్స్ కోసమా లేకపోతే హాబీయా? కాదు, నాకు ఇష్టమే. ఇష్టం. యాక్టింగ్ ఎంత ఇష్టమో అలాగే బాక్సింగ్ ఇష్టం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఆడపిల్లలు? మీ సిబ్లింగ్స్? అక్క ఉంది. అక్క పెళ్ళి అయిపోయింది. మీది ఎప్పుడు పెళ్ళి? నేను కూడా పెళ్ళి అయింది.
ఎట్లుంది అది ట్విస్ట్ మే కమాల్ అది. ఇక్కడ అందరూ ఈ తెలుగు వాళ్ళందరూ షాకింగ్ పెళ్లి Shock. అంటే వెరీ షాకింగ్. పెళ్ళి అయిపోయిందా మీకు? సర్ప్రైజింగ్, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. క్రేజీ. ఎప్పుడైంది పెళ్ళి? ఏం చేస్తారు ఆయన? అయితే ఆయన ఏం బిజినెస్ అది? అది వాళ్ళకి కోకోనట్ ఆయిల్ బిజినెస్ ఉంటుంది. ఓ కేరళలో అది ఫేమస్. పెద్ద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అమ్మాయి పైన. పెళ్ళి అయిపోయింది. అక్కడ సినిమాలు చేసినంత సేపు చూస్తావు, తర్వాత వెళ్ళిపోతావు. అంటే మీ గోల్స్ ఏం లేవు, పెళ్లి చేసుకున్నారు అయిపోయింది. అదే కదా పాపం, తర్వాత కూడా వచ్చి చేసింది. బాక్సింగ్ కూడా చేస్తున్నా, మోడలింగ్ కంటిన్యూస్ గా చేస్తున్నా. యాక్చువల్లీ నా హస్బెండ్ కి కొంచెం బాధ ఉంటది, నేను ఇంట్లో లేదు ఫుల్ టైం. ఇలా ఎక్కువ మాట్లాడు కదా, ఎట్లా బాక్సింగ్ చేస్తారు కదా మీరు. ఏం మీ పైన ఎదురుగా మాట్లాడలేడు కదా అక్క అంటాడేమో. బాగా తెలుసు. ఓకే ఓకే. సో అది అన్న మీ గురించి చెప్పండి. మీరు ఈ సినిమాలో మీకు నచ్చిన పాటలు కానీ, నచ్చిన డైలాగ్ కానీ, నచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఏమన్నా బాగా ఇష్టపడ్డది ఏదా ఉందా? పాట ఒకటి ఉందన్న, ఇదేనా ఇదే మ్యూజిక్ చేసి అనూప్ రూబెన్స్ గారు చేశారన్న. చాలా బాగుంటాయి పాటలు, మస్తు ఇచ్చింది ఆల్బమ్. మీ ఇష్టమైన యాక్టర్ ఎవరు? ఇంతకీ మీరు ఎన్ని సినిమాలు చేసిన కదా? ఇక డిస్కషన్ లేదన్న, ఆల్ టైమ్ చిరంజీవి గారు అంటే ఎనీ టైం. అది సౌందర్య గారు. సెకండ్ అయితే సెకండ్ హీరోయిన్ ప్లీజ్ నవమి. కొంచెం అక్కడ ఉండమ్మా, కొంచెం అక్కడ ఉండమ్మా. నమస్తే. నవమి అక్కకి ఎట్లా బాగున్నాడు కదా, అదే మాట్లాడరా మీరు మాట్లాడుకోండి, మధ్యలో మాతే అలాగా. అట్లే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు మలయాళంలో? మలయాళంలో చాలా మంది ఉన్నాయి. ఫహద్ ఫాజిల్ నాకు కూడా మస్తు ఇష్టం. తెలుగు అయితే చిరంజీవి గారు. తెలుగులో అయితే అక్కడ హీరోయిన్ అయితే మలయాళంలో హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ అంటే శోభనా మ్యామ్. శోభన కన్నడ కాదు, మేడ్ ఇన్ కేరళ అనుకుంటాం. ఓ కాదా? వాళ్ళు తమిళ్ కన్నడ, బట్ మలయాళంలో ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడా? ఓకే, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అవును, ముందర కూడా చేసేవారు. అయితే ఇక్కడ తెలుగులో హీరోయిన్స్ ఎవరంటే ఇష్టం? తెలుగులో సాయి పల్లవి గారు. అది అర్థమైపోయింది కదా, ఆవిడ మలయాళం కదా? ఆవిడ తమిళ్. ఆవిడ ఓకే, మొత్తానికి మంచి టేస్ట్ ఉంది. నాకు మీరేంటి ఇష్టం? అదే అక్క మీరేంటి ఇష్టం? హీరో అంటే హీరో ఇష్టం. ఓకే. అయితే సినిమాలో కామెడీ ఎందుకు ఏమంటారు ఇంట్రెస్ట్ వస్తుంది ఆడియన్స్కి? ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తుంటాం మేము. అక్కడ ఒకడు పొద్దున పూట ఒక లవ్ స్టోరీ జరుగుతుంటుంది. అక్కడ కొంతమంది ఇట్లా మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు మిస్ అవుతారు? ఏం సినిమా ఇది? హారర్ సినిమా? ఏం జానర్ ఇది? ఏమొస్తుంది ఇంతకి? ఇది రొమాంటిక్ థ్రిల్లర్ సస్పెన్స్, అలా ఆ కేటగిరీలోకి వస్తుంది. 4-5 జరుగుతుంటాయి అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి జరుగుతుంటుంది. ఇప్పుడు పొద్దున పూట ఒక లవ్ స్టోరీ జరుగుతుంది, అక్కడ కొంతమంది అట్లా మిస్ అవుతుంటారు. వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు? రాత్రిపూట ఒక లవ్ స్టోరీ జరుగుతుంటుంది, ఇక్కడ ఏదో కొంచెం విచిత్రంగా జరుగుతుంటుంది. ఇప్పుడు నువ్వు 24 hours పడుకొని ఉండవు. అదే కదా చెప్తున్నా. వీడి జీవితంలో కొన్ని వెరైటీ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రాత్రి లవ్ స్టోరీకి పొద్దున లవ్ స్టోరీకి కనెక్షన్ ఏంటి? ఇప్పుడు ఇవి రెండు వేరే వేరే ప్రపంచాలా? అసలు ఏంటి ఇవి? సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ దాంతో వెళ్తూ ఉంటుంది అనమాట. దీనికి అసలు నిద్రకి సంబంధం ఏంటి? ఇదంతా దానికి. ఈ టాపిక్ తీసి మామూలుగా మాట్లాడదాం క్యాజువల్. మీ క్రష్ ఎవరన్నా మీ స్కూల్ డేస్లో, మీ కాలేజ్ డేస్లో? క్రష్ ఇంట్రెస్ట్ వచ్చింది క్రష్ స్కూల్ డేస్లోనా? మా కంప్యూటర్ మేడం ఒక కంప్యూటర్ మేడం మా క్లాస్ లో నా ఒకటి కాదన్నా, మా సెక్షన్ మొత్తానికి క్రష్ ఆవిడ. సెక్షన్ మేము సెంట్ ఆంథనీస్ హిమాయత్ నగర్ స్కూల్ అనమాట. పేరు చెప్పచ్చు, మేడం పేరు చెప్పచ్చు. చెప్పాను, అట్లా చెప్పాను. అంటే ఆవిడ వస్తే మాకు ఒక జోష్ వచ్చేది అనమాట, మేడం వస్తున్నారు. అట్లాంటి క్రష్ అనమాట. సినిమా హీరోయిన్స్ లో క్రష్ శృతి హాసన్ గారు ఫస్ట్ క్రష్. బ్లాక్ కలర్ నచ్చింది. ఏం బ్లాక్ కలర్? వాళ్ళు కూడా డ్రెస్ బ్లాక్ కలర్. ఏమో కానీ ఆవిడ వాయిస్ అసలు బాగా ఇష్టం. మీ క్రష్ చెప్పండి. లవ్ మ్యారేజ్. సో మా హస్బెండ్.
మీ గురించి బాగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకు అట్లా అక్క గురించి తెలుసుకోవాలి. చెప్పు నీ జీవితంలో ఆ రోజు ఏంటి జరిగింది? ఎప్పుడు పెళ్ళి అయింది? ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? ఇప్పుడు 1.5 years అవుతున్నా ఈ జూన్లో. ఎవరు లవ్ చేశారు ఫస్ట్? మీరు ఇద్దరు లవ్ చేస్తున్నారా? మొదట ఆయన ప్రేమించారు, తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. అట్లా మీరే స్టోరీ రైస్. లేదు మీరు చెప్పండి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళకి పెళ్లి అన్నప్పుడు నాతో వాళ్ళు ఫాదర్ అడిగారు. సో సో అప్పుడు నేను నాకు కొంచెం టైం కావాలని చెప్పింది. సో దానిలో మనం ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసిన దాని ముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మనం మాట్లాడింది. సో ఆల్రెడీ వాళ్ళ మీద నాకు ఒక క్రష్ ఉంది. అబ్బాయి మీద ఏం పేరు? అబ్బాయి పేరు అశ్విన్. 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 సో బట్ వాళ్ళకి ఆల్రెడీ ఒక లవ్, వేరే లవ్ ఉన్నాడు. పర్లేదు. ఆవిడ న్యాచురల్ ఉన్నారు కాబట్టి ఆవిడ ఏ దాచుకోకుండా చెప్తారు. చెప్పు నేనే ఉత్తరే అన్నా. సో ఎప్పుడు మళ్ళీ చోటమోట నాయకులు ఎప్పుడో వాళ్ళు అది అడిగినప్పుడు నేను ఆ చోటమోట అప్లై కొంచెం మెచ్యూరిటీ ఏమని చెప్తున్నా. మెచ్యూరిటీ వచ్చింది మీకు? ఇది రియలైజేషన్. ఓకే. ఎట్లా అనిపించింది పెళ్ళైన లైఫ్? పెళ్ళికి ముందు లైఫ్ ఎట్లా, పెళ్ళికి తర్వాత? మీరు ఎట్లా బాక్స్ నేర్చుకున్న వాడు ఏమని లేడు, అశ్విన్ ఏమని లేడు, ఏమన్నా అంటే ఇట్లా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఎక్కువ జరగదు, అలాగే ఒక ఫీల్ ఉంది. ఓకే. ఎక్కడైనా వెళ్ళొచ్చు, వెళ్ళు. ఏదైనా కావాలంటే ఓకే ఇలాగే వెళ్ళు. ఇప్పుడు మూవీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వెళ్ళు. ఎందుకు కొంచెం అందరితో మాట్లాడు, కొంచెం ఫ్రీగా. బాక్సింగ్ అంటే కెమెరా ఇట్లా ఉన్నప్పుడు ఆయన చెప్తుంటాడు వెళ్ళు నువ్వు వెళ్ళను. కెమెరా ఇట్లా తిప్పితే ఇట్లా ఉంటది. చెప్పు చెప్తావా? ఎడిట్లో ఆ షాట్లు లేపేసాం అనమాట. అయితే ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి మీవి? ఇప్పుడు మలయాళంలో వేరే ఒక బాక్సింగ్ టైప్ మూవీ వచ్చింది. అందుకే బాక్సింగ్. బాక్సింగ్ ఎప్పుడైనా బాక్సింగ్ అంటే ఎవరు డైరెక్టర్? వాళ్ళు ఏంటి ప్రియానందన్ అని చెప్తారు. దర్శన్ కాదు, ప్రియానందన్ డైరెక్టింగ్ చేస్తారు. మీరు బాక్సింగ్ దాంట్లో పాత క్యారెక్టర్. అదొక మలయాళం సినిమా ఒకటి ఉందా? ఇప్పుడు స్టోరీ దాన్ని విన్నాను, స్టార్ట్ అవ్వట్లేదు. అదే ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే. మీ మీద ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నేను వింటున్నా కానీ ఇంకా ఏం పెట్టుకోలేదు అన్న. అప్పుడే అంటే నాకేం తొందర ఏం లేదన్నా. నాకు చేస్తా. జాబ్ కూడా చేస్తున్నా. నేను జాబ్ కూడా చేస్తున్నా. జాబ్ చేస్తారన్న మీరు ఎక్కడ? ఇది పెద్ద ట్విస్ట్ ఉంది. నేను హెచ్ఎస్బిసిలో నేను ఆల్మోస్ట్ 12 years గా వర్క్ చేస్తున్నాను. ఏమంటారు మీ కొలీగ్స్? నిద్రించే జాపాన్ వస్తున్నా పాపం వాళ్ళు కూడా వెయిటింగ్. అంటే చూసారు కదా జర్నీ ఒకటి. సో వాళ్ళకి కూడా అరే ఏదో పాపం కష్టపడుతుంది మావాడు వస్తున్నాడు అని సక్సెస్ అయితే ఖుషి అవుతారు. అంటే పాపం వాళ్ళకి ఖుషినే. సంతోషకరమైన వార్త. మీ ఇంట్లో వాళ్ళకి ఫీలింగ్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళకి ఫీలింగ్ కూడా ఏంటంటే అంతే సేమ్. అందరికి ఒకటే ఫీలింగ్. ఓకే ఏదో కష్టపడుతున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, చేయని అన్నిటినైతే బ్యాలెన్స్ చేస్తున్నాడు కదా. రైట్. కానీ చేసినంత వరకు అన్నదమ్ములు మేమిద్దరం అన్నాం. మా అన్న ఒకడు, ఆయన US లో ఉంటాడు. ఈ అమ్మాయి కూడా ఇంకో అమ్మాయి గురించి చెప్పండి. ఆ అమ్మాయికి ఎట్లా లేదు కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి తను అంటే అదే పంజాబ్ బేసిక్గా, బట్ బాంబేలో ఉంటుంది. ఉంటది మంచిది. ఇంత టాల్ ఉంటుందా? ఇంత టాల్ ఉంటుంది. వెరీ క్యూట్ గా ఉంటది. నువ్వు చెప్పు బాగుంటుంది. సో అమ్మాయి పంజాబీ ఈ సినిమా చేసింది, మళ్ళీ తెలుగు సినిమా ఓకలా. అదే మా సినిమా తర్వాత ఓకలా అని చేసింది. ఓకలా రిలీజ్ అయిందా? హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది. సో ఆ అమ్మాయి కూడా పాపం చాలా కష్టపడి, చాలా అంటే ఇద్దరు కూడా బాగా చేశారు. ఇద్దరు చాలా మంచి అమ్మాయి ఇద్దరు. నువ్వు చూస్తే చూడకపోతుంది కానీ జెన్యున్ ఫీలింగ్ అనమాట. అంటే ఇద్దరు కూడా పాపం ప్యాషన్ తోనే వర్క్ చేస్తారు ఇద్దరు టువర్డ్స్ సినిమా. సో అదే మమ్మల్ని అందరినీ కూడా కలిపింది అనమాట. దట్ కామన్ ప్యాషన్. అట్లా. ఈ సినిమా డైరెక్టర్ ఇంతకీ ఆయన ప్రసన్న అని డెబ్యూటెంట్ అని. ఆయన కూడా ఆయన ముందర శివనాగేశ్వరరావు గారి దగ్గర వర్క్ చేసేవారు. అది కూడా కొంచెం బ్యాక్. తర్వాత ఆయన ఇంకా ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ రాసుకుంటూ కొంచెం వెరైటీ స్టోరీలు చెప్తాడు. రెగ్యులర్ స్టోరీలు అయితే చెప్పాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి మ్యాటర్ ఉంటుంది దాంట్లో. అట్లాంటి క్యాండిడేట్ అనమాట. మంచి డైరెక్టర్ గురించి చెప్పండి మీరు. ప్రసన్న గారి గురించి టెల్ సంథింగ్ అబౌట్ ప్రసన్న. వెరీ పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు లేదు, రిలీజ్ ఇప్పుడు అంతా ఆగంలో ఉన్నట్టు. మన ఏదైనా ఫస్ట్ టైక్ పోతే బూగి కదా, ఒక కుక్క ఉంది చెప్పింది కదా,
వాళ్ళ ఒక ఫస్ట్ టైక్ ఓకే అవుతుంది, మన అతను కొంచెం టైక్ కొంచెం పెడుతుంది. బట్ వాళ్ళకి ఇప్పుడు వరకు ఒక కోపం రావట్లేదు, ఏం రావట్లేదు. ఇలాగే చేస్తే కొంచెం బాగుంటుంది కదా, ఇలాగే చేస్తే బాగుంటుంది కదా. అలాగే ఒక డైరెక్టర్ గా ఇలా అది కావాలి ఇది కావాలి లైక్ అలా ఏం లేకుండా వెరీ ఫ్రెండ్లీగా ఉంటుంది. డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ ఎవరైతే ఇంకా అమౌంట్ రాలేదు, ఇంకా అమౌంట్ రాలేదు ఏంది ఏమొస్తుంది ప్రొడ్యూసర్ అదే శ్యామ్ గారు అని ఆయన కూడా కొత్త అయిన అన్నాం. శ్యామ్ గారు ఆయన కూడా శామ్ ఆయన కూడా కొత్త అయిన డెబ్యూటెంట్. ఏంటంటే కథ నచ్చి చలో బై. ఎప్పుడు స్టార్ట్ చేసిన సినిమా ఇది 2018 లో స్టార్ట్ అయింది అన్నది. 6 years అయింది. 6 years అయింది. ఆవిడ అప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉన్నట్టుంది. అదే చెప్తున్నా కదా నేను. మరి మా సెట్లకు వచ్చి అటు దుంకుడు ఇటు దుంకుడు. మరి సినిమా అయిపోయాక పెళ్ళి సినిమా మరి మా సినిమా సినిమా మధ్యలో పెళ్ళి అయిపోయింది. అట్లా మస్తు జరిగినాయి మా సినిమాలో. జీవితాలు మారిపోయినాయి. ఒక సినిమా చేసాను అవతారం అని చెప్పి నేను ఒక సినిమా చేస్తుంటాను. కోట రామకృష్ణ డైరెక్టర్. అది కూడా ఇట్లా చాలా గ్యాప్ తర్వాత మధ్యలో బ్రేక్ అయ్యి చాలా తర్వాత షూటింగ్ అయింది, చాలా ఏళ్ళ తర్వాత. రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ పెట్టాను. మేము పోయినాం. పోయేసరికి అందరు ఎవరు ఎట్లున్నారు అట్లాగే ఉన్నారు. నేను, పృథ్వీ, ఇంకో యాక్టర్ అందరు హీరో హీరోయిన్ అందరూ అట్లాగే ఉన్నారు. ఆ హీరోయిన్ పక్కన పెడదాం. ఇట్లా ఎంటర్ అవుతుంటే బ్యాక్ అమౌంట్ ఇచ్చాను. చెక్ చేస్తుంటాం. ఇది స్టూడియోలో చెక్ చేయడం ఏంటిది అని చూసారు. మొత్తం రష్, ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, స్పెషల్ పోలీసు, ఎవరు లోపల రానట్లు ఏంటి ఇది అంతా అనేసరికి చూసరికి ఏంటంటే హీరోయిన్ కోసం వాళ్ళందరూ వచ్చారు. ఆ హీరోయిన్ ఎవరంటే కర్ణాటక సీఎం పెళ్లి చేసుకున్నట్ట. మాకప్పుడు అంటే మేము ఇట్లా స్టార్ట్ అయినప్పుడు మామూలు ఉండేది. మళ్ళీ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పెళ్ళి అయిపోయింది. అప్పటికి అమ్మాయికి సీఎం పెళ్ళి, సీఎంతో, కర్ణాటక సీఎంతో. సో అంతా బ్లాక్ అమౌంట్స్ స్ట్రిక్ట్గా చెక్ చేసుకోవడం ఇదంతా ఏదో మహాసభలకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు తప్పు చేసినట్టు జరిగిన ఆ సీన్ గుర్తుకొచ్చింది మళ్ళీ మీరు చేస్తున్నారు. అట్లా మా దాంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. అంటే 6 ఏళ్ల జీవితం. మా చీఫ్ కాస్ట్యూమర్ పోయారు పాపం. అయ్యో. మా చీఫ్ మేకప్ మ్యాన్ పోయారు పాపం. నువ్వు అర్థం చేసుకో ఈ గ్యాప్ లో. అంటే మధ్యలో కరోనా కూడా వచ్చింది. సో కొంచెం చాలా మంది హెల్త్ ఎఫెక్ట్ అయింది అనమాట. సో అట్లా ఏంటంటే మేము చాలా మందిని మిస్ కూడా అవుతాం అనమాట. కొంతమంది అసలు ఇండస్ట్రీలో లేరు అసలు ఇప్పుడు ఈరోజు, కొంతమంది లేరు కూడా. కానీ ఏంటంటే అట్లా వెరైటీగా కలిసి అందరం పనిచేసాం. సో పెళ్లి దావత్ ఏమన్నా ఇచ్చిందా మధ్యలో? ఏంటిది పెళ్లి అయింది కదా ఈ సినిమా మధ్యలో, దావత్ ఏమన్నా ఇచ్చిందా? పెళ్లి దావత్ మాకా ఏమి లేదు, పెళ్లి అయింది కదా, పెళ్లి పార్టీ ఫంక్షన్. డిడ్ యూ డూ ఎనీ ఫంక్షన్ ఆఫ్ యువర్ మ్యారేజ్? ఏం లేదు. ఆడికి వెళ్ళిన తర్వాత వేనాడు కొండలు చూడంగానే చల్లగా ఉంది, ఓకే దుప్పటేసి పండుకోవడమే. ఇంకా ఏం లేదు, వేరే పంచాయతీ ఏం లేదు. టెల్ సంథింగ్ అబౌట్ దిస్ ఇష్యూ. నో, సినిమా షూటింగ్ మధ్యలో పెళ్ళి అయింది. 6 years సినిమా. ఈ సినిమా లాస్ట్ ఇయర్లో పెళ్ళి అయింది. పెళ్ళప్పుడు వీళ్ళకి అందరికి యూనిట్ వాళ్ళకి ఏమైనా ఫంక్షన్ ఏమైనా చేస్తారా మీరు? నేను మళ్ళీ వాళ్ళతో షూట్ చేయలేదు కదా, అది ఇప్పుడే పెళ్లి తర్వాత ఇప్పుడే కలవడం. రామచంద్ర ఎందుకంటే మన ప్రమోషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే పెళ్లి తర్వాత సీన్స్ లేవా? షూటింగ్ అయ్యింది. షూటింగ్ అయిపోయింది, పార్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోతాం. ఈ అమ్మాయిది ఫస్ట్ పార్ట్ అనమాట. అంటే ఇప్పుడు చెప్పినా కదా డే ఒకటి నైట్ ఒకటి అని. ఈమె నైట్ కదా, నైట్ దాంట్లో 17 years లుక్ అనమాట. సో దానికోసం ఒక 15 kilos అట్లా తగ్గా కొంచెం. సో అది ఎప్పుడో చేసింది అది. సో అప్పుడు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పాట అనమాట, అప్పుడు చేసింది ఈ అమ్మాయి. సో ఆ రకంగా సార్ ఎంతైనా యూనిట్ ఫ్రెండ్స్ కదా, ఏం పార్టీ ఫంక్షన్స్ లాంటివి అవన్నీ ఏముంటుంది చెప్పిన. వేనాడు కొండలు చూడగానే మొత్తం వావ్ రమ్మని చెప్పారా మీరు? అదే అడుగుతున్నా. బట్ దే డిడ్ంట్ కమ్ బికాస్ ప్రమోషన్లో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల హెవీ ప్రమోషన్, హెవీ టెన్షన్స్ ఇన్ లైఫ్, యు నో. సో మొత్తానికి ఇప్పుడు ఎప్పుడు లేస్తుంది సినిమా? నిద్ర లేచి నా సినిమా కూడా పడుకుని రాలేదు. February 14 ఫైనల్ గా నిద్ర లేస్తుంది. అది February 14 వ్యాలంటైన్స్ డే రోజు తట్టి మరి నిద్ర లేపుతున్నాం దాన్ని, మామూలుగా కాదు. లిటరల్ గా అంటే 6 months కుంభకర్ణ నిద్ర కదా, సంవత్సరంలో హాఫ్ కదా. మా సినిమా 6 years అనమాట. సో అట్లా. సో ఆ రకం ఇప్పుడు February 14 రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా సినిమా కూడా రిలీజ్ కావాలి.
మీరు ఇంకా ఇంకా సినిమాలు చేయాలి. ఫిక్స్ అయిపోయారు మీరు అక్క అని. బాగా ఉన్నాడు కదా నువ్వు మరి ఎట్లా ఎందుకంటే అక్క ఎందుకంటే నేను చెప్తాను బికాస్ కన్నా పెద్దగా ఉండవు నువ్వు. ఏడ కొలుస్తారు నిన్ను? ఫస్ట్ 5'9", సెకండ్ థింగ్ బాక్సింగ్, థర్డ్ థింగ్ గట్ మ్యారీడ్, సో యూఆర్ అవుట్ ఆఫ్ సిలబస్. సో అక్క కూడా తెలుగు సినిమాలు చాలా చేయాలని చెప్పి మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా సినిమాలు బాగా చేయాలని చెప్పి ఈ సినిమా హిట్ కావాలని చెప్పి నిద్రించి జాపన ఆయన్ని లేపి సినిమా హిట్ కావాలి, తట్టి లేపి సినిమా మంచి హిట్ కావాలి, మంచి పేరు రావాలి, మీకు కూడా మంచి పేరు రావాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న.